ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజమే, చాలామంది కొన్ని విషయాల్ని చూస్తూ భయపడుతూ ఉంటారు. ఇక్కడ దేవుడు ఆత్మ మనకి ఎట్టి కృపనిచ్చి ఉన్నదంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని. పిరికితనాన్ని దేవుడు మనకివ్వలేదు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను మరి మనకు దేవుడు ఇచ్చిన్నాడు. పిరికితనం, భయము అనేది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండకూడదు. దేన్ని చూసి క్రైస్తవులైనటువంటి మీరు భయపడకూడదు. నీవు నిజముగా క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే మీరు దేన్ని గురించి భయపడరు. ఎందుకంటే సమస్తము క్రీస్తే నాయందు ఉన్నాడు, సమస్తము క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తులో నేనున్నానని ధైర్యంతో ముందుకు వెళ్తారు. ఈనాడు చాలామంది దేనినో చూసి భయపడుతున్నారు. దేనిని చూస్తూ ఉంటే నీలో దేవుని ఆత్మ లేదని, నీలో పిరికితన ఆత్మను దేవుడు ఇవ్వలేదు. నువ్వు రక్షణ పొందకముందు ఒకప్పుడు నువ్వు పిరికితన ఆత్మని కలిగి ఉన్నావు, బ్రతికావు, జీవించావు. అయితే రక్షణ పొందుకున్న దినము మొదలుకొని నీలో పిరికితనం అనేది లేదు. అయితే పిరికితనం మాత్రమే కాదు, ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు. రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని మీకు ఇచ్చాడని ఇక్కడ రాయబడి ఉంటున్నది. అంటే ఏదైనా ఒక విషయం మరి మనం ఒక నిర్ణయం ఒక విషయంలో తీసుకున్నప్పుడు ఆ విషయాన్ని బట్టి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే క్షణికపాటు నిర్ణయాలు కాదు, కానీ స్థిరమైనటువంటి నిర్ణయం, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు. ఇది చేయకూడదు అంటే అది చేయకూడదు, అది చూడకూడదు అంటే అది చూడకూడదు, ఈ పాపపు పని చేయకూడదంటే చేయకూడదు. అలా కాదు. చాలామంది ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ పొంది ఉన్నప్పటికీ కూడా క్షణికమైనటువంటి ఆశలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం వైపు వెతుకుతూ ముందుకు కొనసాగుతున్నారు. అలా ఉండకూడదు. మనలో ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని దేవుడిచ్చాడు గనుక గమనించి ఇంద్రియ నిగ్రహం కలిగిన వారై దేవుడిని ఘనపరుద్దామా. ప్రార్థన. ప్రేమ స్వరూపి ఘనమగు నామమునకై స్తోత్రం. ఈ ఉదయకాల సమయమందు శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందులకై స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాటను మీరు దీవించండి. ఆత్మలో ప్రభా తండ్రి ప్రతి వారిని వర్ధిల్లింప చేయండి. ఈ వాగ్దానాన్ని వింటున్న వారు, వీక్షిస్తున్న వారు అందరినీ కూడా దీవించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.